కోర్ట్‌లో అయితే వరలక్ష్మి, విష్ణు వాళ్ళు మేమిద్దరం కలిసి ఉంటాం. అలాగే మా పిల్లలతోనే కలిసి ఉంటాం. మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా కోర్ట్ నుండి అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన ఇద్దరు పిల్లలకి భోజనం కలిపి పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు అయితే అమ్మ కలిపిన ముద్దలు తింటూ సూపర్‌గా ఉన్నాయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే తన ఇద్దరు పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. అది చూస్తూ అక్కడ ఉన్న విష్ణు అయితే అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు అయితే డాడీకి కూడా తినిపించు, మీ ఇద్దరు కూడా తినిపించుకోండి, మాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికి ఇద్దరు తినిపించుకుంటూ అలా చాలా సంతోషంగా అయితే ఉంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే మాకు కావాల్సింది ఇదే కదా, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, మాతో సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి, వెన్నెల వాళ్ళు మాత్రం మాకు కావాల్సింది ఇదే కదా, యెస్ మనం సాధించామని చెప్పేసి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.